మా సొంత ప్రాంతం, దానికి సంబంధించినటువంటి జాతర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మేడారంలో ఈ క్యాబినెట్ మీటింగ్ జరపడం అనేది ఒక నావెల్ ఐడియానే. డెఫినెట్ గా అక్కడ పోయి అంటే ప్రజలకు ఒక విశ్వాసం వస్తుంది, రాజమౌళి అని అన్నట్టుగా మా మధ్యన అధికారిక కార్యక్రమాలు అత్యున్నతమైనటువంటిది కదా. ఇప్పుడు కేబినెట్ అనేది అత్యున్నత స్థాయి నిర్ణాయక మండలి ఒక రాష్ట్రానికి సంబంధించిన. సో ఆ నిర్ణాయక మండలి స్వయంగా మేడారం వచ్చి ఆ అధికారులు లేకపోతే ఆ మంత్రులు అందరూ అక్కడ ఉండి ఒక చారిత్ర, ఇట్ ఈస్ అన్ గ్రేట్ ఈవెంట్. ఒక అంటే జనరల్ గా నేను ట్రెండ్ సెట్టింగ్ అంటారా, ట్రెండ్ సెట్టింగ్ అనుకోండి, లేకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్ అనుకోండి, దాంట్లో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడే. సో దాని నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. అది మంచిదే ఒక అందుకు, రాజమౌళి గారు చెప్పినట్టుగా. దానికి సంబంధించిన అక్కడ జరిగిన నిర్ణయాలు కూడా అంతే నిబద్ధతతో చేసినప్పుడు ఇంకా ప్రజలకు ఇంకా విశ్వాసం వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని నేను స్వాగతిస్తున్నాను. వారి యొక్క నావెల్ ఐడియాగానే నేను దాన్ని స్వాగతిస్తున్నాను. ఇప్పుడు నేను ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా ఉంటుంది. నేను ఒక 20 మాసాలు. ఇదే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ హైదరాబాద్ గాంధీ భవన్ జరుగుతుంది. బట్ దానికి భిన్నంగా నేను అంటే నియోజకవర్గ స్థాయి సిద్దిపేటలో, హుజూర్ నగర్ లో, వరంగల్లో, ఖమ్మంలో ఇట్లా మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కాల్ ఫర్ చేయడం వల్ల క్యాడర్ లో ఒక ఉత్సాహము, ఆ లోకల్ కార్యకర్తలు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ, ఇట్లాంటివి జరిగినాయి. సో ఇది అధికారిక కార్యక్రమంలో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండకపోయినా లోకల్ ఒక అప్రమత్తత, కొత్త ఉత్సాహం వస్తుంది. సో ఆ రకంగా ఒక నావెల్ ఐడియా తోటే ఆయన వెళ్ళినాడు. దాన్ని స్వాగతించవలసిందే, మా దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే ఇంకా మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి అయితే నేను అనుకోవడము, మొన్న వచ్చిన లోకల్ బాడీస్ ఏదైతే సర్పంచ్ రిజల్ట్స్ ఏమో అవి వితౌట్ సింబల్ కాబట్టి వచ్చిన దాంట్లో ఎక్కువ భాగం మాకు వచ్చినాయి. తర్వాత కొంచెం రెబెల్స్, మా దాంట్లో మాకు కూడా రెబెల్స్ ఎక్కువ ఉండ్రి. ఇప్పుడు మాకు కొంత ఈ రెబెల్స్ అంటే పార్టీ గుర్తిస్తుంది కాబట్టి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కొన్ని తగ్గే అవకాశం ఉంటుంది. బట్ బై ఈ పార్టీ అన్నప్పుడు ఇప్పుడు ఓసారి ఎట్లా అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి పార్టీలకు అతీతంగా ఓటేస్తారు. అది మన సర్పంచ్ లో జరుగుతుంది. ఇప్పుడు అట్లా జరిగే అవకాశం లేదు కాబట్టి కొంచెం గీత గీసినట్టుగానే ఉంటది. దాంట్లో మేము పర్ఫార్మెన్స్ బాగానే చేయగలుగుతాం అనేటువంటి విశ్వాసం నాకు ఉంది. మాక్సిమం నేను అనుకోవడం 70 to 80% మున్సిపాలిటీస్ మేము కైవసం చేసుకునే అవకాశం ఉంది. కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల టిఆర్ఎస్, ఎక్కువ చోట్ల బీజేపీ కొన్ని లిమిటెడ్ ప్లేసెస్ లో. ఎందుకంటే అర్బన్ లో కొంత బీజేపీకి కొంత సానుకూలత ఉంటది. సో ఆ సానుకూలత ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో కొంత సెన్సిటివిటీ ఉన్న దగ్గర కూడా, లైక్ బైన్సా, ఈ ఏమంటారు, ఈ రిలీజియస్ సెన్సిటివిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీకి కొంత ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నిర్మల్, కరీంనగర్, అదేవిధంగా వెంకటస్వామి గారు పెండింగ్ లో ఉన్న వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను మరి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అయితే చెప్తున్నారు. మరి ఈ జిల్లాల పునర్విభజన చేపట్టడంలో మరి బీఆర్ఎస్, బీజేపీ ఆక్షేపిస్తుంది. ఏంటి ప్రాబ్లం ఏంటంటారు? ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో వేరే దగ్గర మస్లీజ్కు సపోర్ట్గా చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. ఏమంటారు, దీన్ని ఎలా చూడాలంటారు? కాదు, పునర్విభజన అంటే ఒక అపోహ ఉంది. పునర్విభజన అంటే జిల్లాలను తగ్గిస్తారని ఒక లీకేజ్ కూడా వచ్చినాయి. అది ఎవరు లీక్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మేము పార్టీ పరంగా కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ జిల్లాల సంఖ్యను తగ్గించాలని, ఏదో జిల్లాను కుదించాలని కాదు. కానీ కొన్ని లోపాలు ప్రాక్టికల్ గా మనం చూసిన ఏంటంటే, ఒకటే నియోజకవర్గం 3 జిల్లాలలో ఉంది. మనం పాలనా అంటే
పాలనకు సంబంధించిన సౌలభ్యం కొరకు చిన్న జిల్లాలు చేస్తున్నాం అనేటువంటి దాంట్లో మనం వెళ్ళినాము. అది ఆహ్వానించదగ్గిందే చేసినారు. సరే, దాంట్లో కూడా కొంత సైంటిఫిక్ అప్రోచ్ లేదు, కొద్దిగా ఎక్కువ సంఖ్యలో చేసినారు అనేది సరే, అది పబ్లిక్ డిమాండ్ అనుకోండి, లేకపోతే వ్యక్తిగతంగా లీడర్స్ డిమాండ్ అనుకోని విభజన జరిగింది. ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఏమవుతుందంటే అండి జిల్లాల విభజనకు నేను సంబంధించి తెలంగాణ ముఖ్యంగా నడుస్తున్నప్పుడే 2012 కంటిన్యూ చేయండి వినబడుతుంది. ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు జిల్లాల విభజనకు సంబంధించి నేను నాయన నరసింహారెడ్డి గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు అప్పుడెప్పుడు ఆఫీసర్ ఏది హర్యానాకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉండే, వాళ్ళతో కూర్చున్నప్పుడు అప్పుడే ఇదేమో నడుస్తున్న టైంలోనే జిల్లాలు చిన్నవి చేసుకోవాలనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు ఒక 5 నియోజకవర్గాలు లేదా 6 నియోజకవర్గాలు ఒక జిల్లా చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన కేసీఆర్ గారు చేసినారు. దాంట్లో నేను కూడా భాగస్వామిని, నేను కూడా ఆ చర్చలో ఉన్నాను. బట్ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు 5 రెండింటికి కూడా ఇలా ఒక నియోజకవర్గమే ఒక జిల్లాగా చేసినటువంటి పరిస్థితి వచ్చింది. సో అది కొంత అన్సైంటిఫిక్ గా ఉన్నది. సరే, ఆ అంటే ఈ 2-3 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గం 2-3 జిల్లాలకు ఉండడం అనేటువంటిది కొంత అన్సైంటిఫిక్, పాలనా పరంగా కూడా ఇబ్బందికరమైనటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సర్దుబాట్లు చేసే అవకాశం ఉంది, కానీ మొత్తమే జిల్లాలను క్యాన్సిల్ చేయడము, కొత్త జిల్లాలను క్రియేట్ చేయడము అనేటువంటిది ప్రభుత్వ ఆలోచనలు కూడా లేనట్టుగా నాకు తెలుసు. ఈ సర్దుబాట్లు అంటే జిల్లాల సరిహద్దుల యొక్క సర్దుబాట్లు జరిగేటువంటి అవకాశం ఉంది, అది జరగాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. అంటే ఇక కాంగ్రెస్ సర్కార్ మీద ఇంకొక పెద్ద అపవాదం అనుకోవాలా, ఆరోపణ అనుకోవాలా, కానీ ఎక్కడైతే చార్మినార్ దగ్గర కావచ్చు, కొంత మజ్లిస్ ప్రభావం ఎక్కువ ఉన్న ఏరియాలో కనీసం పాత బస్తీలో కరెంటు బిల్లులు కూడా సరిగ్గా కట్టించలేని సర్కార్ ఈ రోజున వాళ్ళకి ఫేవర్గా చేయడానికి, మరి వాళ్ళ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్ళడానికి మరి చేస్తుంది అని మాట్లాడుతున్న బీజేపీ మాటల్లో వాస్తవం ఉందంటారా? మాకేమొస్తుందండి ఎంఐఎంని గెలిపిస్తుంది చెప్పండి. ఎంఐఎం ఇసే అది గోడ మీద పిల్లి పార్టీ. వాడు గెలిచినా కూడా మాతో ఉంటాడనే నమ్మకం. రేపు సందులో సడేమియా ఎట్టే ఆడు దుంపుతాడు, వాడిని గెలిపించాల్సినంత అవసరం మాకేముంది? అంత రాజకీయంగా అవగాహన రహితంగా ఉన్నామా మేము? మా పార్టీ అట్లా ఉన్నదా? సంవత్సరాల తరబడి వేరే పార్టీని గెలిపించడం అనేటువంటిది, దానికి ఫేవర్ చేయడం అనేటువంటిది అది అర్థరహితమైనటువంటి వాదన. నేనేమంటున్నానంటే బీజేపీ వాళ్ళు జస్ట్ ఏదో రిలీజియస్ దాంట్లో బీజేపీ వాళ్ళకే ఇంటర్నల్ గా ఓవైసీ తోటి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఓవైసీ గారు, మోడీ గారు ఎట్లా చెప్తే అట్లా దేశంతో తిరిగి పనిచేస్తున్నాడు అనేటువంటి అపవాదం. దాన్ని ఏమంటాం మరి మనం? వెంకటస్వామి గారు, ఇంకొకటి నిన్న సభా వేదికగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ మంత్రులు, ఎమ్మెల్యేల గురించి మరి కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల మీద కూడా ఫైర్ అయిన పరిస్థితి, మరి 2-3 ఛానల్స్కి కూడా ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఐఏఎస్ అధికారి విషయంలో కొన్ని జుగుప్సాకరమైన వార్తలు ప్రచురించారని మరి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకొక దానికి మీ పంచాయతీలు ఉంటే తలుపులు వేసుకొని కొట్టుకోండి, కానీ మీరు ఏదైనా ఉంటే నన్ను వివరణ అడగండి అని చెప్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే యొక్క అందరి బాధ్యత నాది, ఎందుకంటే ఇక్కడ నా పరువు, నా ఇజ్జత్ తెలంగాణలో పోకూడదని చెప్పి ఆయన మాట్లాడుతున్న మాటల్ని ఏ రకంగా చూడాలంటే సరే? నేనేమంటున్నా, వారు చెప్పిన సజెషన్ సరే, వారి భాష ఎట్లా ఉన్నా ఎట్లా ఉన్నా కూడా నేనేమంటున్నా అంటే మీడియా కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంది. అసంబద్ధమైనటువంటి వార్తల ప్రచురణ కావచ్చు, సంచలనాల కోసం ప్రచురణ కావచ్చు, తర్వాత వ్యక్తిగతమైనటువంటి